ఈ గోడ ఉంది కదా సార్, ఈ గోడ నుంచి స్ట్రైట్ వచ్చి చెట్టు నుంచి ఇంకా డైరెక్ట్ ఆ వాగు నుంచి డైరెక్ట్ పైకి వెళ్ళిపోయి. ఎన్ని ఉన్నాయమ్మా చిరుతలు? 2 ఉన్నాయి సార్. చూసారా మీరు ప్రత్యక్షంగా? చూసినా సార్, నేను వీడియో తీసింది. మీరే తీసారా వీడియో? నేనే తీసా. అమ్మ పిలిచింది. ఇంకా ఈ ముగ్గురు వీడియో చూడండి, ఆ భయంతో సగం సగం ఎట్లనో లాగేసేసి ఇట్లా స్ట్రైట్ ఇట్లా వచ్చింది. వీడికి వచ్చే వరకు నేను చూసిన అనమాట. నేను చూసి ఎంబడే ఇంట్లోకి వెళ్ళి కెమెరా ఫోన్ తీసుకొచ్చి క్యాప్చర్ చేసే వరకు అక్కడికి వెళ్ళిపోయింది. ఆ నుంచి తీసిన నేను. అందరూ తొక్కిండ్రు. ఇటు నుంచి వచ్చింది అది? ఇటు నుంచి ఇట్లా వచ్చింది సార్, ఇట్లా వచ్చింది స్ట్రైట్. ఇక్కడ వెళ్ళిపోయిందా? ఈ ఫారెస్ట్ వెళ్ళిపోయిందా? నైట్ మొన్న నైటా? 12:40కి 12:40కి ఇక్కడ కనిపించింది. ఓకే, గేట్ ముందరనే అమ్మ. ఈ గేట్ ముందరనా? ఓకే. మేమేమనుకున్నాము మా అమ్మ మీరైతే ప్రత్యక్షంగా చూసారు కదా? ఇప్పుడు ప్రత్యక్షంగా చూసిండ్రు. ఓకే ఓకే ఓకే. మీ పేరమ్మా? పుష్ప సార్. మీ పేరు? అమ్మ కృష్ణవేణి. ఎందుకంటే చేనులో పోయినాం కదా, ఆ ప్లేస్ తెలుసు కాబట్టి బాట పడి వెళ్ళకపోతాం. ఉన్నాయంట సార్ 2 ఇక్కడ ఈ లోకల్ ఏరియా. ఇంకెవరన్నా చూసారమ్మా చిరుతలు? అక్కడ పై సైడ్ వాళ్ళు చూసిండ్రు. ఆయన ఇంట్లో ఉన్న వాళ్ళు చూసిండ్రు. రెండున్నాయమ్మా? 2 ఉన్నాయి. నేను చూసింది ఒకటి ఇందులో పోయింది, బండ వంగింది కదా, దాంట్లో పోయింది. అవతల ఇంకోటి కలిసిపోయింది అంటే చూడు, ఈ బాట ఉంది చిన్నది పోయింది అంటే పొదలకి. మీ పేరమ్మా? ఇందిరమ్మా. కొంచెం మేము ఆల్రెడీ తిరుగుట ఏరియాలో హ్యూమన్స్కి అలవాటు అయిపోయింది సార్. ఈవెన్ మూమెంట్కి హ్యూమన్స్కి అలవాటు పడింది. అట్లా లేకపోతే అది చాలా చేయని మరి సార్. చాలా రోజుల నుంచి ఉందంటారా మేడం ఇక్కడ? మేబీ చాలా రోజుల నుంచి ఉందంటారా? మనకు సైట్ అయ్యి ఒక 10 days అవుతుంది. సైట్ అవ్వడము అట్లా అయింది కానీ 2-3 మళ్ళీ ఒక 4-5 days నుంచి బయట కనబడడం లాంటిది ఏం జరగలేదు. వాళ్ళు కూడా చెప్తున్నారు కానీ ఏం లేదు. ఇప్పటివరకు ఫొటోస్ వచ్చినాయి కాబట్టి ఉంది అని అనుకున్నాము. ఇప్పుడైతే ఏం లేవు ఫొటోస్. అయిపోయింది, ఆ రోజు అయిపోయింది. వాళ్ళ తర్వాత లాస్ట్ మాట్లాడి వెళ్ళిపోతాం. ఈ రోజు ముందరికి రాందాడా ముఖం కనలాడడం ఊరికినా నేను కూడా గేటు దాటి లోపల ఏం లేదమ్మా, ఇక్కడ మీరు భయపడాల్సిన పని ఏం లేదు. ఫారెస్ట్ వాళ్ళు ఉంటారు, అబ్జర్వ్ చేస్తారు, దానికి కావాల్సిన బోన్స్ ఏమైనా పెట్టిస్తారు. ఇక్కడ ప్రికాషన్ వీళ్ళు మూవ్మెంట్ ఎక్కువ ఉంటుందమ్మా. మీరు చేయాల్సింది ఏంటంటే ఒంటరిగా వెళ్ళొద్దు, రాత్రిపూట కానీ నేను ఎక్కువదామని అంటే ఎర్లీ అవర్స్ కానీ వెళ్ళొద్దు. వెళ్తే గ్రూప్కి వెళ్ళాలి. దాని గురించి భయపడి పారిపోతారా అది ప్రొవోకేట్ అవుతుంది, ఎండ పట్టడానికి ఛాన్స్ ఉంది. కామ్గా చూసారా, కాము జరిగిపోవాలంతే. టెన్షన్ పడిపోయి పరిగెత్తారనుకోండి, దాని యొక్క అటెన్షన్ మన వైపు డైవర్ట్ అయిపోతుంది. వచ్చిన దాన్ని రాడ్ ఐటమ్ కానీ కోపం తెచ్చేదానికి మనం చేయొద్దు. దాని గురించి భయపడద్దు. ఏదైనా వెళ్తే గ్రూప్కి వెళ్ళాలి, 4-5 అక్కడ దాకా వెళ్ళాలంటే 4 వెళ్ళాలి. సౌండ్ చేసుకోవాలి, ఏదన్నా చిన్న డబ్బా లాంటిది సౌండ్ చేసుకొని తప్పకలు కొట్టద్దు, ట్రాఫిక్ చెట్టు కొట్టద్దు. దానికి ఇరిటేట్ కావద్దు. ఇప్పుడు దానికి భయం ఉంటుంది, భయం వేస్తుంది. మన మనసు దానికి సహజమే, నన్ను ఎక్కడ కొట్టి చంపుతారని. అందుకని మీరు జాగ్రత్తగా ఉండాలి. దీనికి కావాల్సిన ప్రికాషన్స్ అన్ని ఫారెస్ట్ వాళ్ళతో మేము మాట్లాడి ఏమేమి ఏర్పాటు చేయాలి చేస్తామమ్మా. టెన్షన్ పడాల్సిన పర్లేదు. రెగ్యులర్గా మా వాళ్ళు మూవ్మెంట్ చేస్తారు, వీళ్ళు కూడా మూవ్మెంట్ చేస్తారు. పిల్లలు కూడా పంపించొద్దు. నైట్ టైం డోర్స్ విండోస్ క్లోజ్ చేసి పెట్టుకోవాలి.
అదే చెప్తున్నా సార్ డ్రైవర్